భగవద్గీత 18వ అధ్యాయం 44వ శ్లోకం మొదటి లైన్ అండి. కృషి, వ్యవసాయం, గోరక్షణ, వాణిజ్యం, వ్యాపారం ఎవరు చేస్తారో వారు వైశ్యులే. రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగా తేడా లేదు. తర్వాత పరిచర్యాత్మకం కర్మశోదృశ్యాపి స్వభావజం. ఈ కాయ కష్టం చేసేవారు కూడా ఈ యొక్క క్షత్రియుడి పోషణ చూసుకోవాలి. దీని బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ఈ అర్చక పురోహితుల మీద ఉంది, వారు బ్రాహ్మణులుగా అనే ఉద్దేశం మాకు కలిగిన తర్వాత పరిశోధన చేసి ప్రతి ఊర్లో ఉండే అర్చక పురోహితులను కలిసి నేను 20-25 మందిని వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇట్లా నేను ఒక్కడిని అంతసేపు చెప్తాను. నేను వారికి ట్రైనింగ్ ఇచ్చి ఒక 10-20 ఆలయాల్లో ఎలా మాట్లాడతానో చూస్తే వారు ఇంకో 10 ఆలయాలకి స్ప్రెడ్ అయ్యి మళ్ళీ చెప్తా ఉంటాం. 2 రాష్ట్రాల్లో 27,800 గ్రామాలు ఉన్నాయమ్మా. అన్ని గ్రామాలకు ఒక్కళ్ళు తిరగలేం కదా. కనీసం జిల్లాలో 10 మంది అర్చక పురోహితులు ముందుకొచ్చి ఎస్ మనకు ప్రత్యేక సైన్యం అవసరం. అమ్మ కాశ్మీర్ లో అక్కడ పండితుల పేరుతో హిందువుల మీద జరిగిన ఊచకోత, ఆ సందర్భంలో అది జరిగినప్పుడు అక్కడ కూడా కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ మీ వీధిలో, మీ ఊర్లో పక్కన దాడి జరుగుతూ ఉంటాయి, పక్క వీధిలో దాడి జరుగుతూ ఉంటుంది. ఎన్ని ప్లేసులు కానీ పోలీసులు వెళ్తారు అక్కడికి. మరి ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతుంది, అక్కడ కోర్టులు, పోలీస్ స్టేషన్లు లేవా? వెస్ట్ బెంగాల్లో కోర్టులు, పోలీస్ స్టేషన్లు లేవా? జిల్లాలు వదిలిపెట్టి పారిపోతున్నారు అక్కడ దాడి జరుగుతుందని చెప్పి. దీనికి కారణం ఏమిటి? మన అర్చక పురోహిత వ్యవస్థలో ఈ జ్ఞానం లేకపోవటం. భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం చెప్తుంది, క్షేమో దమస్తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. క్షమము, దమము ఇలాంటి ఇంద్రియ నిగ్రహం, జ్ఞానం, విజ్ఞానం, శుచి, శుభ్రత, ఈ కనీస లక్షణాలు లేకపోతే వాళ్ళు బ్రాహ్మణులు కాదు అని చెప్తుంది. ఇంత జరుగుతున్నా మనం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. ప్రత్యేక సైన్యాన్ని, క్షాత్రం కలిగిన వారిని కనీసం మనం వారి ఆడపిల్లని మానభంగాలు చేయమని, వారి భూములు లాక్కోమని బోధించక్కర్లే. మన భూముల జోలికి, మన ఆడపిల్లల జోలికి వచ్చినప్పుడు ప్రొటెక్షన్ కోసమైనా మనం ఈ సైన్యాన్ని ఏర్పాటు చేసి పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ అర్చక పురోహితులకు బోధిస్తూ ప్రతి దిక్కుని తిరుగుతూ వారికి చెప్తూ అందులో భాగంగానే చిలుకూరు రంగరాజన్ గారి దగ్గర కూడా వచ్చేవాడిని. ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం సుమారు 6:30-7 గంటల సమయంలో. మరి అందరు అర్చకులకి మీరు బోధిస్తున్నప్పుడు, చెప్తున్నప్పుడు మరి రంగరాజన్ గారి దగ్గర ఎందుకండి అంత ఇష్యూ అయింది? అంటే రంగరాజన్ గారి దగ్గరికి మేము వెళ్ళే సమయానికి ఏమైంది తల్లి, ఆయన ఉండకూడని స్థితిలో, చెయ్యకూడని పని చేస్తూ మాకు దొరికేటండి ఆయన. అంటే మేము కింద ఒక 20 మంది పైన వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు అప్పటికి సుమారు 8 గంటల దాకా అయిపోయింది. గుడికి వెళ్ళాం, సాయంత్రం ఉదయం తల్లి గుడికి వెళ్ళాం, గుళ్ళో లేరు ఆయన. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఆయన ఇంటికి వెళ్ళాం. పైన ఎక్కడో ఉన్నారని చెప్పేసి ఒక మాట చెప్పేసి వారి బంధువులు లోపలికి వెళ్ళిపోయారు. ఆ పైన కూడా చాలా పెద్ద ప్రాంగణం ఉంది, అది కూడా. ఆ పైకి అక్కడికి అరగంట సేపు వేచి చూసిన తర్వాత కనీసం 4 వెళ్ళి చూద్దాం, పైకి వెళ్ళి ఉంటే విన్నపం ఆయన టైం చూసి చెప్పి వచ్చేదని ఉద్దేశంతో పైకి వెళ్ళాము. అక్కడేమో గది ఒకటి ఉంది పైన ఫస్ట్ ఫ్లోర్ లోని. ఆ గది లోపల నుంచి ఒక వింత శబ్దాలు వినిపిస్తున్నాయమ్మ. అంటే ఒక ఆడ శృంగారం చేస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి బయటికి. అంటే సశబ్ద నిశ్శబ్ద క్రియలతో పెద్ద ప్రమేయం లేకపోయినా ఈ శబ్దాలు కనీస అవగాహన మనకు ఉంటుంది కదా. కాబట్టి ఆ గదిలో రంగరాజన్ గారు ఉంటారని మేము అనుకోలేదు. అంటే రంగరాజన్ గారు ఉన్నారా అని మేము అనుకోలేదు. సరే ఈ గుడి ప్రాంగణంలో ఇలాంటి పని ఈ టైంలో ఎవరు చేస్తున్నారు ఏమిటి అన్న ఉద్దేశమే ఉండే మనకి. ఆ గుడి ప్రాంగణాన్ని ఆనుకుని ఉంటుంది రంగరాజన్ గారు అని అనుకోలేదు. కొంచెం గట్టిగా తోసేసరికి తెరుచుకుంది. రంగరాజన్ గారి టీ షర్ట్ ఒకటి పొట్ట పైకి లేపుకుని, ఆ పొట్ట పైకి ఉంది టీ షర్ట్ ఏమో, కిందేమో పంచలేదు. ఆయన అట్లానే బయటికి, అంటే ఆయన రౌద్రంతో ఒక సింహంలాగే మా చేతిలో కెమెరాలు ఉన్నాయి, నా చేతిలో ఉన్న కెమెరా లాక్కుని సుమారు 5 నుంచి 7 సెకండ్లు రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువసేపు ఉండదు. నా ఫోన్ కింద పడి కొంత పగిలింది. ఈ సందర్భంలోనే తర్వాత మేము కూడా గట్టిగా ప్రతిఘటించామండి. ప్రతిఘటించేస్తే ఆయన కూడా కింద సతికిలు పడ్డాడు. ఆయన కూడా. లోపల ఎవరైనా ఉన్నారా? లోపల 2 మహిళలు ఉన్నారన్న. ఒక ఆవిడేమో పూర్తి నగ్నంగా ఉన్నారు, ఒక అమ్మాయి ఏమో అర్ధనగ్నంగా ఉన్నారు. సరే, ఇప్పటి వరకు ఈ విషయం బయటికి రాలేదనుకుంటాను నేను. మరి అప్పుడు మీరు మీడియా ముందు చెప్పారో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే మీరు చెప్తున్నారు. కానీ రంగరాజన్ గారంటే అందరికీ ఎన్నలేని గౌరవం వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఆ దేవాలయాల్లో కానుకలు ఉండీలు అని కొన్ని ఉండి కానుకలు సమర్పించుకుంటాము, దక్షిణ పెడుతూ ఉంటాము. కానీ కేవలం చిలుకూరు బాలాజీ టెంపుల్లో మాత్రమే ఎలాంటి దక్షిణలు కానీ ఉండీలు కానీ ఉండవు అక్కడ. అలాంటి ప్రఖ్యాతిగాంచిన రంగరాజన్ గారి మీద మీరు ఇలాంటి మాటలు చెప్తున్నారు.
అంటే అది చెప్పడానికి మాకు కూడా ఇబ్బందిగానే ఉందమ్మా, తప్పకే చెప్తున్నాము. ఆ, ఈ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇది చెప్పే ఉద్దేశం మాకు లేదు. ఓకే. కానీ అక్కడ ఆయన చేసిన పని ఏంటంటే బయట అబద్ధం చెప్పాడు. ఆయన వచ్చిన వాళ్ళందరికీ కూడా వీర రాఘవరెడ్డి అనుచరులతో వచ్చి నన్ను డబ్బులు అడిగాడు, డబ్బులు అడిగితే మేము ఇవ్వనన్నాం కాబట్టి నన్ను కొట్టారు అని అబద్ధం చెప్పాడు ఆయన. అప్పుడు సత్యం చెప్పుకోవాల్సిన బాధ్యత మాకు. ఇప్పుడు ఎందుకంటే తను ఒక అర్చకులు, ప్రధాన అర్చకులు, అందరూ గౌరవించే అర్చకులు. తన మీద మీరు ఇలాంటి ఎలిగేషన్ అనుకోవాలో నిజం అనుకోవాలో తెలియట్లేదు. కానీ మరి అంటేనమ్మా, ఏదైనా సత్యం రోజు బయటికి రాక తప్పదు. వారి ఇంట్లో వారి నాన్నగారి దగ్గర సౌందరరాజన్ గారి దగ్గర పనిచేసిన అబ్బాయి, ఒక అబ్బాయి రాజు అని, ఆ అబ్బాయి ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్నాడు. అక్కడ నేను 1.5 సంవత్సరం పైనే పని చేశాను. రంగరాజన్ గారికి అమ్మాయిలు అలవాటు ఉంది, ఆ పైన రూమ్ లోకి తీసుకెళ్తారు, మద్యం తాగుతారు. చెప్తున్నారు ఆయన, బయటకు వచ్చి చెప్తున్నాడు ఆయన. చికెన్ మటన్ తింటాడు ఆయన, స్పూన్ వేసుకు తింటాడు ఆయన, గోశాల దగ్గర వండుకు తింటాడు ఆయన అని ఇప్పుడు అబ్బాయి బయటకు వచ్చి చెప్తున్నాడు ఆయన. అబ్బాయిని ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా సార్? అవ్వచ్చమ్మా. ఇప్పుడు ఆయన 1-2 ఆటలు ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చున్నారు. అమ్మాయి ఇంటర్వ్యూ కూడా ఇచ్చున్నారు. వైజాగ్ నుంచి ఒక ఆయన చౌదరి గారు అని, ఆయన ఏం చేశారంటే, నాకు ఆయన సుమారు 10-15 సంవత్సరాలు నాకు కూడా పరిచయం అయిన. మా ఊరు తూర్పు గోదావరి జిల్లా కొప్పవరం గ్రామం, అనపర్తి మండలం. ఆయనదేమో మండపేట, మా ఊరికి చాలా దగ్గర అమ్మ. ఈ చౌదరి గారు ఏంటి వీర రాఘవరెడ్డి ఇంత నిందేశాడు ఈయన మీద, రంగరాజన్ గారి మీద అని ఆయనకి రాజు గారికి ఫోన్ చేసాడట. ఆయన 1.5 years సౌందరరాజన్ గారి దగ్గర పనిచేసిన రాజు గారికి ఈయన ఫోన్ చేసాడట. ఆ ఫోన్ చేసిన కాన్వర్సేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజు అని చెప్పేసి నేను అంటాం, గురువు గారు మాట్లాడబెట్టరా బాబా అని నేను అంటాం, చెప్పండి గురువు గారు అంటాం. ఏటి మీ గురువు గారు ఏదో ఇలా వస్తుంది వార్తలు ఏంటి అనగానే, ఏం మా గురువు గారు ఏం జరిగింది అంటే, అలా కాదు రంగరాజు గారు ఏదో ఇలా చేశారంట కదా. నేను అనగానే, అవును గురువు గారు నేను ఎప్పుడో చెప్పాను, నేను చెప్తే ఒప్పుకోలేదు. శ్రీదేవి అక్కకి చెప్పాను, నేను నన్ను ఎవరైతే పనిలో పెట్టారో యూట్యూబర్ శ్రీదేవి అక్క ఉన్నారో ఆవిడకి చెప్పాను. ఆవిడకి చెప్తే పెద్దోళ్ళ విషయం మనకెందుకు రా బాబు అని అన్నారు అని చెప్పేసి ఆ కాన్వర్సేషన్ అంతా కూడా మీకు నేను పంపిస్తానమ్మా. నేను ఆ మాట్లాడిన చౌదరి గారి నెంబర్ కూడా మీకు నేను ఇస్తాను. నేను అబ్బాయి నెంబర్ ఆయన దగ్గర ఉంటుందమ్మా, చౌదరి గారి దగ్గర ఉంటుంది. ఓకే, నేను చౌదరి గారిని అడుగుతాను. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఆ సమయంలో లోపలికి వెళ్ళేసరికి అక్కడ నుంచి ఆపాం మనము, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. ఇప్పుడు మీ మీద అటాక్ జరగడానికి ఈ విషయానికి లింక్ ఉంది కాబట్టి నేను అడుగుతున్నానండి. ఎందుకంటే తను ఆ టైంలో ఏమన్నారు, మీ మీద అటాక్ చేశారా? రంగరాజన్ గారు మా ఫోన్ లాక్కునే ప్రయత్నం చేస్తే ఫోన్ కింద పడిపోయిన తర్వాత మేము కూడా మేము 9 ఉన్నాం కదమ్మా. 9 అంటే మేము 9 పైన ఉండేది. ఆ కింద మా వాళ్ళు ఇంకా కొంతమంది 18-20 మంది దాకా వాళ్ళు ఉంటారు. ప్రతిఘటన మేము కూడా గట్టిగా ఇచ్చే సమయానికి ఒకే వేళలో మనం గెలం అనుకున్నారో ఏమో, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనుకుంటాం కదా. ఆయన కాళ్ళు పట్టుకు బ్రతిమలాడాడు ఆయన కిందే కూర్చొని. అవును, ఆ వీడియోలన్నీ బయటకు కాళ్ళు పట్టుకు బ్రతిమలాడాడు. ఈ విషయం అక్కడ చెప్పొద్దు, నేను ఏదో తెలుసో తెలియక ఇట్లా చేసిన. ఇద్దరులో అమ్మాయికి పెళ్లి కాలేదు, ఇద్దరులో ఒక అమ్మాయికి పెళ్లి కాలేదు, ఆ అమ్మాయి పరువు పోతుందని చెప్పి అన్నారు. అమ్మ అంతకంటే ముందే ఈ మేము కూర్చున్న ప్రదేశానికి వాళ్ళు ఉన్న దానికి మధ్యలో కొంచెం చిన్న పార్టీషన్ లా ఉంది. నేను చెప్పి, అమ్మ మీరు బట్టలు కట్టుకోండి తల్లి అని, వారికి ఆ స్వేచ్ఛ ఇచ్చే మేము ఇక్కడికి వచ్చాం, మీరు బట్టలు కట్టుకోండి తల్లి అని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.